అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను సర్కారు పట్టించుకోవడం లేదని భాజపా ఆక్షేపించింది. బాధిత అన్నదాతలను ఆదుకునేందుకు వెంటనే కార్యాచరణ రూపొందించాలని ఆ పార్టీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన జిల్లా భాజపా కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆమె సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడాలని సూచించారు. ఎన్నికల మీద ఉన్నటువంటి దృష్టి ఈరోజు రైతుల కష్టాలపైన లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు తన రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల అవినీతి ఉందని చెప్పుకుంటుంటే అవినీతి పరుడు ముఖ్యమంత్రి అధికారులు కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జైసా రాజా వైసా ప్రజా అన్నట్టు ఇది కూడా పెద్ద అవినీతి పరుడనే విషయాన్ని ఒప్పుకున్నట్టుగా ఈ సందర్భం మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. స్వేచ్ఛా విహంగాలుగా ఎగురుతూనే అవినీతి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికల్లో పెడుతున్నటువంటి ఖర్చు తీరు, విచ్చలవిడిగా వారు చేస్తున్నటువంటి ఖర్చును చూసుకుంటేనే ఈరోజు అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి.